వారంతా వలస కార్మికులు తమ ఉనికిని జీవితాన్ని నిలబెట్టుకోవడం కోసం నగరానికి పొట్ట చేతిలో పట్టుకుని వచ్చారు. కానీ ఇక్కడ కనీస సదుపాయాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గొంతు తడుపుకోవడానికి శ్మశాన వాటికకు వెళ్లాల్సిన పరిస్థితి. బంజారాహిల్స్లోని శ్మశానంలో ఉన్న నల్ల నీరే ఆ వలస కార్మికులకు దిక్కైందే. అక్కడి నల్ల నీటిని బిందెల్లో పట్టుకుని మోసుకెళ్తున్నారు. నగరంలో వలస కార్మికులు తరచుగా తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటుంటారు. ఖాళీ ప్రదేశాల్లో చిన్నపాటి నివాసాన్ని ఏర్పాటు చేసుకుని నివసిస్తుంటారు. వారున్న ప్రాంతాల్లో నీటి సరఫరా వ్యవస్థ సరిగా ఉండకపోవడం లేదా అసలు లేకపోవడం వల్ల తాగడానికి అలాగే ఇతర రోజువారీ అవసరాలకు నీటి కోసం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. నీరు ఉన్న చోటనే భాగ్యంగా భావించి అది ఎలాంటి చోటు అని కూడా పట్టించుకోకుండా నీటిని సేకరిస్తున్నారు. బంజారాహిల్స్లోని ఓ శ్మశాన వాటికలో ఉన్న నీటి సంప్ వాళ్లకు దిక్కైంది. అసలు శ్మశాన వాటికకు వెళ్లాలంటేనే చాలా మంది భయపడుతుంటారు. అలాంటిది దిక్కుతోచని పరిస్థితుల్లో వేరే దారి లేక శ్మశాన వాటికలో ఉన్న నల్లా నుంచి వచ్చే నీటిని వారి అవసరాలకు వాడుకుంటున్నారు. రోజు విడిచి రోజు ఉదయం 9 గంటలకు వచ్చే నీళ్ల కోసం పడిగాపులు కాస్తుంటారు. బయట ట్యాంకర్, వాటర్ బాటిల్స్ లో లభించే నీటి ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. తక్కువ ఆదాయం కలిగిన వలస కార్మికులకు ఇది ఆర్థిక భారంగా మారుతోంది. వలస కార్మికుల సమస్యలను పట్టించుకునే వారే ఉండరు. వలస కార్మికులకు నీటి వసతి కల్పించాల్సిన బాధ్యత అధికారులపైనే ఉంది. ఎంతో మంది నగరానికి వస్తుంటారు, పోతుంటారు పనుల కోసం. వారందరికీ కూడా కనీస సదుపాయాలు, కనీసం చుక్క నీరు కూడా దొరకలేని పరిస్థితిలో ఉంది. వీడియో జర్నలిస్ట్ రాజుతో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.